పంజాబ్లో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ఆతృత పడుతున్నాయి. స్థానిక పంజాబీలకే పట్టం కట్టే పంజాబ్ రాష్ట్రంలో బయటవారికి అవకాశం ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. గత సంప్రదాయం ప్రకారం ప్రాంతీయ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరో ఒకరికి అధికార పగ్గాలు దక్కడం షరా మామూలేనని పైకి అనిపిస్తున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతోంది. అధికార శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు ఆప్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తొలిసారి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆప్ ప్రవేశంతో సంప్రదాయ ప్రత్యర్థులైన శిరోమణి కూటమి, కాంగ్రెస్ తమ భవిష్యత్తును అంచనా వేయలేకపోతున్నాయి. ఎన్నికల పండితులు సైతం గాలి ఎవరి వైపు వీస్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉన్న బాదల్ పార్టీకి వ్యతిరేకంగా వీస్తున్న పవనాలపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. హఠాత్తుగా పోటీలోకి వచ్చిన ఆప్ దానికి గండి కొట్టేసింది. కాంగ్రెస్ సాంప్రదాయిక ఓటు బ్యాంక్ అయిన దళిత, ఓబీసీ ఓటర్లు ఈసారి ఆమ్ ఆద్మీ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అకాలీదళ్ బీజేపీ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దానికుండే సానుకూలతలను చిన్నచూపు చూడరాదు. పంజాబ్ పట్టణంలోని కొన్ని వర్గాలు ఇప్పటికీ బీజేపీ వెన్నంటే ఉన్నాయి. ఇక తరతరాలుగా జాట్ సిక్కుల్లో అకాలీలకు తిరుగులేని పట్టుంది. ఇది కాంగ్రెస్ ను కలవరిపెట్టే అంశమే. అకాలీదళ్ను పంజాబీలు కేవలం ఒక రాజకీయ పార్టీగానే కాకుండా సిక్కుల ఆత్మాభిమానానికి ప్రతీకగా గుర్తిస్తారు. ముఖ్యంగా సిక్కు రైతాంగం అకాలీలను స్వాతంత్ర్య పోరాటం చేసిన పార్టీగా భావిస్తారు. బాదల్ కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు హెచ్చడం, వారికి తమ వ్యాపారాలే ప్రధానమన్న భావన ప్రజల్లో బలంగా ఉండటం అకాలీదళ్ బీజేపీ కూటమి అవకాశాలను తగ్గిస్తోంది. మాదక ద్రవ్య ముఠాలకు అండగా ఉన్నారన్న విమర్శలు వారిపై ఉన్నాయి. శాంతి భద్రతలు లోపించడం, రాజకీయ నేరగాళ్ల సంబంధాలు బయటపడటం అధికార కూటమిని అప్రతిష్ట పాల్చేసింది. అధికారం కోసం కాంగ్రెస్, ఆప్ ఉరకలేస్తున్న సమయంలో తన ఎన్డీఏ భాగస్వామితో తెగదెంపులు చేసుకోవడం మంచిది కాదని కమలదళం భావిస్తోంది. డ్రగ్స్ కు బానిసలై మరణిస్తోన్న యువకుల సంఖ్య పంజాబ్లో అత్యధికంగా ఉంది. తీవ్రంగా కుదిపేస్తోన్న ఈ సమస్యకు పాలకపక్షమే కారణమంటూ కాంగ్రెస్, ఆప్ విరుచుకుపడుతున్నాయి. మరోపక్క వ్యవసాయం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పేరుకుపోతున్న అప్పులు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు, పంట వైఫల్యాలతో అక్కడ వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోయింది. అకాలీలకు బలమైన ఓటు బ్యాంకుగా ఉంటున్న గ్రామీణ జాట్ సిక్కు రైతులు ఈ కారణంగా పాలకపక్షంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆప్ రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యనే ప్రధానంగా ప్రస్తావిస్తోంది. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇస్తోంది. కానీ పార్టీలో అంతర్గతంగా బయటపడుతున్న విభేదాలు గెలుపు అవకాశాలను దెబ్బతీయొచ్చు. కుళ్ళు రాజకీయాలతో కంపుకొడుతున్న పంజాబ్లో ఆప్ కొత్త గాలిని తెచ్చినప్పటికీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా అనేది ఇప్పుడు చెప్పలేం. సిక్కు రాజకీయాలు, తరతరాలుగా వెన్నంటి నడిచే వర్గాలు, డ్రగ్స్, నేరాలు, రాజకీయాల బంధం, రాజకీయంగా చెల్లాచెదురు కావడం, సామాజిక వర్గాల్లో విభేదాలు, ప్రాంతీయ అసమానతలు, వారసత్వ రాజకీయాల నడుమ పంజాబ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడే ఊహించడం తొందరపాటే అవుతుంది.